ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వర్ణాంధ్ర 2047 పిచ్చి పట్టుకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుని హోదా పిచ్చి పట్టుకుంది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ఇద్దరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే స్వర్ణాంధ్ర 2047 గురించి మాట్లాడుతున్నారు. ప్రజా తీర్పు 2029 వరకు, అంతవరకు మాట్లాడితే అర్థం ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడో వచ్చే 2047 గురించి ఇప్పుడే మాట్లాడడం అనేది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది. అప్పటికి ఎవరు బతికి ఉంటారో ఎవరు బతికి ఉండరో తెలియదు. ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ ఉండదో తెలియదు. దాని గురించి 2047 స్వర్ణాంధ్ర గురించి మాట్లాడడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారవుతూ ఉంది. కాబట్టి ముందు దాని గురించి దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు. వాటి గురించి పోరాటం చేయకుండా తనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరైతా, లేకుంటే నేను కానీ మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ హాజరు గారని చెప్పడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. గతంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. పార్లమెంటులో, లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 2019లో 52 మంది ఎంపీలు గెలిచారు. కానీ 10% కావాలంటే 54 మంది కావాలా, రెండే తక్కువ. అయినా కానీ ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. అదేవిధంగా అసెంబ్లీలో 1995 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 29 ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటే 26 గెలిచేది కాంగ్రెస్ పార్టీ, 3 తక్కువ. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుని ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. కాబట్టి ఈ సాంప్రదాయాలు, ఈ కన్వెన్షన్స్ ఉండే తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరైతా, లేకుంటే హాజరు కానని చెప్పడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. మూడవ అంశం ప్రత్యేక హోదా. ఇది రాష్ట్రానికి సంజీవని, ఇది రాష్ట్రం యొక్క హక్కు. ఇది ప్రత్యేక హోదా వస్తే ఈ యొక్క కేంద్ర పన్నుల్లో రాయితీలు వస్తాయి. తద్వారా పెట్టుబడిదారులు ఆ రాయితీల కోసం పరిశ్రమలు పెడతారు, పెట్టుబడులు పెడతారు. తద్వారా నిరుద్యోగ సమస్య నిర్మూలమవుతుంది లేదా తగ్గిపోతుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో, తర్వాత విదేశీ ఆర్థిక సహాయ సంస్థల సహకారంతో అమలయ్యే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వము 90 నుంచి 100% భరిస్తుంది. కాబట్టి రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. దాని మీద ఏమాత్రం కేంద్రీకరించకుండా ఈయనేమో 2047 స్వర్ణాంధ్ర, ఆయనేమో ప్రతిపక్ష నాయకుని ఆ హోదా చెప్పేసి వాళ్ళిద్దరూ దాని మీద పదే పదే మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా మీద దృష్టి కేంద్రీకరించాలని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.